పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకున్నాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరలా ఆ మాట చదువుకున్నాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చెప్పండి, ఈ మాట చెప్పండి బిగ్గరగా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. రైట్, నా వైపు చూడండి. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో అహంకారులు, దీనులు, రెండు పదాలు కనపడ్డాయి అక్కడ మనకు. దేవుడు అనే మాట ఒకటే కానీ ఒకరెవరంటే అహంకారులు, మరొకరెవరంటే దీనులు. ఈ సమాజం వీళ్ళతో నిండిపోయింది. ఇప్పుడు ప్రజల్లో మనకు కనపడే వాళ్ళు ఎవరంటే అహంకారులు కనపడుతున్నారు, అదేవిధంగా దీనులు కూడా కనపడుతున్నారు. కానీ దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు, దీనులకు కృపను గ్రహిస్తున్నాడు. ఈ రాత్రి మన ధ్యానం విషయం ఏంటంటే, నువ్వు అహంకారంతో ఉంటావా, దీనత్వంతో ఉంటావా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ నీలో అహంకారముగానే ఉంటే దేవుడు ఎప్పుడు ఎదురు నిలబడతాడు నీకు. మనం ఎటువంటి వాళ్ళమైనా, ఎంత పెద్ద మేధావులమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత బలవంతులమైనా, నీలో ఆవగింతంత అహంకారము కనపడినా ఎదురు నిలబడతాడు. ఒకవేళ దేవుడే నీకు ఎదురు నిలబడితే, ఒకవేళ దేవుడే నీకు ఎదురుగా నిలబడితే నువ్వు ఆయన జయించలేవు. ఉదాహరణకు చెప్తున్నాను, గొలియాతు గర్విష్టి, అహంకారం కలిగిన మనసు కలిగిన వాడు. మీలో ఎవడైనా నాతో యుద్ధం చేసి దాన్ని గెలవండి అని సవాల్ వేశాడు. ఎవరు? గొలియాతు. ఎక్కడ? ఏలా లోయలో. 40 రోజుల నుంచి తొడగొట్టి మీసాలు తిప్పుతున్నాడు గొలియాతు. ఇంతవరకు నా ముందు నిలబడి నన్ను ఓడించిన మొనగాడే లేడన్నట్టుగా వెర్రవీగుతూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాకుండా ఇజ్రాయేల్లో దేవుడు లేనట్టుగా దూషణ పలుకులు పలుకుతున్నాడు. అతని మాటలకు ఎవరు కూడా ఎదురు నిలబడలేకపోయారు, కానీ దేవుడు ఎదురుగా నిలబడ్డాడు. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. ఇంచుమించు 6 అడుగుల ఆజానుభావుడు అంటే 9 అడుగుల మనిషి అండి అతను. చిన్న వయసు నుంచే యుద్ధంలో ఆరి తేరిపోయి పండిపోయి ఉన్నాడు. అతన్ని ఢీ కొట్టగలిగిన వాడు, అతన్ని పడగొట్టగలిగిన వాడు, యుద్ధంలో అతను ముందు నిలబడి అతనితో పోటీగా నిలబడగలిగిన వాడు ఎవడూ లేడట ఆ రోజుల్లో. కాబట్టి గొలియాతుకి అహంకారం ఎక్కువ. దేన్ని బట్టి? నాకు బలం ఉంది. దేని బట్టి గర్వము? నేను చిన్నప్పటి నుంచే యుద్ధాలు నేర్చుకున్నాను. దేని బట్టి గర్వం? నేను ఇంతవరకు ఓడిపోయిన చరిత్ర లేదు. నిజమే, ఇంతవరకు ఓడిపోలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు యుద్ధాలు నేర్చుకొని ఉండొచ్చు, నీకు ఖండబలము, బంధుబలగము, ధనబలగము ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొలియాతుని జయించడానికి, అటువంటి గొలియాతుని పడగొట్టడానికి దేవుడు చిన్నవాడైనటువంటి దావీదు నిలబెట్టి, కేవలము కత్తి కాదు, ఖడ్గము కాదు, ఈటి కాదు, కానీ ఓ చిన్న రాయి తీసుకుని ఒక్క దెబ్బతో పిట్టలు కొట్టినట్టుగా కొట్టి కింద పడేశాడు. అతని గర్వపు మాటలు ఏమైపోయినాయో,
చిన్నప్పటి నుంచి నేర్చుకున్న యుద్ధాభ్యాసం ఏమైపోయిందో, అతని ఎత్తు ఏమైందో, అతని కండబలం ఏమైందో, నేలకు ఒరిగిపోయాడంట. కింద తాటి మన నరికేస్తే, కింద తాటి మన రంప పెట్టి కోసామనుకోండి, ఆ తాటి మన పొల 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 కింద పడినట్టుగా గొలియాతు ఒక్క దెబ్బతో కొట్టిపడేశాడు దావీదుని. దావీదు ఆ గొలియాతుని ఒక్క దెబ్బతో కొట్టిపడేశాడంట. చదువుతాం వాక్యంలో. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఖడ్గము లేదు, ఈటు లేదు, ఏం పట్టుకోలేదు, వడుసులు పట్టుకున్నాడు. వడుసులు ఒక రాయి వేసాడు, ఒక రాయి పెట్టాడు, గిర్ర గిర్ర తిప్పాడు, కొట్టాడు ఒక దెబ్బతో. కారణం ఏంటంటే గొలియాతుకి అహంకారం ఎక్కువ. కొంతమందికి కండబలం ఉందని గర్వం, డబ్బు ఉందనే గర్వం, అందం ఉందనే గర్వం. గర్వం ఏ రూపంలో ఉన్నా అది నేను పడదోయటమే తప్ప బైబిల్ ఉండదు. నాశనానికి ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారముతో కూడిన మనసు నడుస్తుందండి అతను. ఒకవేళ నీ మాటలో కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ, వస్త్రధారలో కానీ గర్వము కనపడితే దాని అర్థం ఏంటంటే నువ్వు పడిపోతావు. దేవుడు నేను ఎక్కడో ఒక చోట పడద్రోస్తాడు. నీ అహంకారాన్ని, నా అహంకారాన్ని దేవుడు అణుచుతాడు. అందుకు వాక్యంలో రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. అహంకారులకు ఎప్పుడు ఎదురుగా నిలబడుతుంటాడు. వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇరికిస్తాడు, ఎక్కడో ఒక చోట వాళ్ళు కింద పడేస్తాడు. ఉదాహరణకి గొలియాతే. కాబట్టి ఈ రాత్రి వేళల్లో నీలో గర్వం ఉందేమో పరీక్షించుకోవాలి. మాటల్లో వ్యక్తపరిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు జ్ఞానం ఉందనో, తెలుసనో, మా బంధుబలగం ఎక్కువ ఉందనో, నాకు పరిచయాలు బాగున్నాయనో, నేను చిటికేస్తే ప్రపంచమే కదిలొస్తుందనో, బంధువులే కదిలొస్తారనో, దేన్ని బట్టి కూడా నీలో, నాలో, మనలో ఇసుకు రేనంతా కూడా మనలో గర్వం ఉండకూడదు. ఏమండి, బైక్ సులూరుపేట పోవాలి మనం అనుకుందాం. వెళ్తా ఉన్నాం. బండి పంచర్ అయిపోవడానికి 100 ముళ్ళు కావాలన్నా 1 ముళ్ళు సరిపోద్దా? సులూరుపేట వెళ్ళాలి, చాలా పని ఉంది, అర్జెంట్ పని ఉంది, నువ్వు వెళ్ళాలి. నీ బండి పంచర్ అయిపోవడానికి, నీ ప్రయాణం ఆగిపోవడానికి 100 ముళ్ళు కావాలన్నా 1 ముళ్ళు సరిగ్గా ఎక్కితే చాలు. టైర్కి 1 ముళ్ళు చాలు కదా. నువ్వు అనుకున్న ప్రయాణం అంతా రద్దు అయిపోతుంది. ఎక్కడెక్కింది? ఏడో ఎక్కేసింది. అటు పెట్రోల్ బంక్ కాదు, ఇటు పంచర్ షాప్ కాదు, ఎక్కడో ఎక్కేసింది. ఇక ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఎవడో తరగా చెప్పి బండి ఆ మూలం పెట్టి బస్సో గిస్సో ఎక్కి పోవాల్సింది. 1 ముళ్ళు నీ ప్రయాణం ఆపింది. రేపు అహంకారం అనే ముళ్ళు నీలో ఉంటే అది నేను ఎంత దూరం తీసుకెళ్తుందో, నేను ఎంత పంచర్ చేస్తుందో, ఎంత నాశనం చేస్తుందో ఎవడూ ఊహించలేడు. ఇజ్రాయేలు ఫిలిస్తీన్ సైన్యములో గొలియాతు ఆ విధముగా ఓడిపోతారని వాళ్ళకే ఊహించుకోలేకపోయారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు దావీదు పక్షాన్ని నిలబడి గొలియాతుకు ఎదురు నిలబడ్డాడంటే దేవుడు. లేకపోతే ఒక చిన్న రాయితో కొడితే ఎట్లా పడిపోతాడు? అంత పెద్ద బలాఢ్యుడు, అంత పెద్ద శక్తివంతుడు ఎలా పడిపోతాడు ఒక్క దెబ్బతో? చిన్న దెబ్బతో సాధ్యం కాదు. మహా అయితే ఒక చిన్న దెబ్బ తగలొచ్చు, రక్తం గారొచ్చేమో, కానీ కింద పడిపోయి స్పృహ తప్పిపోయి పడిపోయే అంత ప్రమాదం అయితే జరగదు. కానీ జరిగింది. కారణం ఏంటంటే దేవుడు ఎదురు నిలబడ్డాడు గొలియాతుకి. ఆ గొలియాతు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మనకు తెలియకుండానే గొలియాతు యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంటుంది. ఒక స్త్రీ ఉండేదంటే ఇంగ్లాండ్లో. ఆమె చాలా అందంగా పుట్టింది. పుట్టడంలోనే చాలా అందగత్తే. ఆమె పేరు గుర్తు రావట్లేదు నాకు. అద్దం ముందు నిలబడి గంటలు
దువ్విందే 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 దువ్విందే, మేకప్ చేసిందే చేసిందే, చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు కించపరిచి మాట్లాడదంట. సరే నీ ఇష్టం, నువ్వు గంటలు నిలబడతావో, 3 గంటలు నిలబడతావో, రాత్రంతా నిలబడతావో, పగలంతా నిలబడతావో, 12 గంటలు నిలబడతావో, అది వ్యక్తిగత విషయం. నీ అందాన్ని బట్టి అవతల వాడిని కించపరచకూడదు కదా. బాగున్నావులేమ్మా, నా అందం ముందు నువ్వు వెలవెలబోతావు అని కించపరిచి తక్కువ చేసి మాట్లాడదంటే తన తోటి స్నేహితులు అందరినీ కూడా. అందరూ బాధపడేవారండి ఆ మాటలకి. ఒకరోజు ఏమైందో తెలిసిన, అది చికెన్ పాక్స్ ఏదో అంటారు చూడండి, అమృతాలు అంటారు కదా మన భాషలో. మగమంతా గొల్లలు వచ్చి యాపా కట్టుకుంటారు చూసారా, దాన్ని ఏమంటారు? వేడి పకోడియా? చికెన్ పకోడీ తెలుసు కానీ వేడి పకోడీ చికెన్ పాక్స్ కదా ఇంగ్లీష్లో. అది ఇంగ్లీష్లో దాన్ని చికెన్ పాక్స్ అంటారు. ఏమైందో తెలియదు కానీ రాత్రే ఆ చికెన్ పాక్స్ వచ్చేసింది. అంతే, ఆమె అందమంతా ఎంత గలీజ్ అయిపోయిందంటే అంత గలీజ్ అయిపోయింది. అంత మాత్రమే కాదు, ఆ చికెన్ బాక్స్లో వేడిచి జ్వరం వచ్చేసి ముఖానికి ఏమొచ్చిందంటే పక్షపాతం వచ్చిందంట. మూతి 3 వంకరలు తిరిగిపోయింది. అద్దం ముందు నిలబడితే ఆమెకే భయపడేటట్టుగా అయిపోయింది ఓ రూపం. అద్దం ముందు నిలబడితే రాత్రి కల్లో గుర్తుకొచ్చిన రూపం అయిపోయింది. ఒకప్పుడు దేవదూత, ఇప్పుడు దయ్యం అయిపోయింది. ఆమెను చూస్తే పసిపిల్లలు కూడా 1, 2 అంటున్నారు. ఇప్పుడు అన్నం తిన్న పిల్లలు కూడా అన్నం తిన్న కూడా మరాయిస్తారు కదా, ఆమెను కానీ చూపించామని దడుచుకుని తినేది అడుగున్నారు. ఇప్పుడు అట్లా అయిపోయింది రూపం. ఎందుకు ఆమెకు ఆ తెగులు వచ్చిందంటే, ఎందుకు ఆమెకు ఆ జబ్బు వచ్చిందంటే, దేవుడిచ్చిన అందాన్ని బట్టి దేవుని స్తుతించకుండా, దేవుడిచ్చిన అందాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే గర్వించింది. అహంకారంతో కూడిన మాటలతో తన తోటి వారిని కించపరిచేట్టుగా మాట్లాడింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ స్త్రీకి ఎదురు నిలబడ్డాడు. ఎదిరించాడు దేవుడు. దేవుడు ఎదిరిస్తే ఇక ఓడిపోనేవాడు ఎవడు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకారంతో కూడిన మనసు నీలో, నాలో, మనలో ఈ రాత్రి పరీక్షించుకోవాలి. ఎక్కడైనా ఉందేమో. చదువులను బట్టి గర్వం, నేను బాగా చదువుతా. కొన్నిసార్లు సేవకులమైన మాలో కూడా నేను బాగా పాట పాడతా, నేను బాగా ప్రసంగం చేస్తా. కొన్నిసార్లు మనకి అటువంటి గర్వం కూడా వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే వృధాత్స్యం. దేనికి ఉపయోగం లేదు. మనం పాట పాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు 10 మంది చూసి మెచ్చారని మనం ఎన్నడూ పాడకూడదు. మెప్పు మనుషుల వల్ల కాకూడదు, దేవుని వల్ల రావాలి మనకి. మనం ఏ పాట పాడినా, ఏ ప్రసంగం చేసినా, బైబిల్లో యోహాను సువార్తలో ఉన్నది, వాళ్ళు మనుషుల వల్ల మెప్పు పొందాలని చూస్తున్నారు కానీ దేవుని వలన మెప్పు రావాలని కోరుకోవట్లేదు. మనుషులు మెప్పును కోరుకుంటున్నామా? అయితే నువ్వు గర్వస్తున్నట్టే. ఒకసారి ఆ మధ్యకాలంలో నన్ను ఒక చోటికి ప్రార్థనకు పిలిచాడు. ఉదయం సాయంత్రం ఒకరోజే ఉదయం సాయంత్రం మేమిద్దరు సేవకులు వెళ్ళాం. ఆహ్వానించిన సేవకుడితో పాటు ఇద్దరు మాట్లాడుకున్నాం. ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకా 10 గంటలకు స్టార్ట్ అవుద్ది. 9 కూర్చున్నాం. మేము మాట్లాడుకుంటున్నాం. అన్న, మార్నింగ్ ఎవరు చెప్పాలి వాక్యము? నన్ను చెప్పమంటారా? సాయంత్రం ఎవరు చెప్పాలి? మీరు తీసుకుంటారా వాక్యాన్ని అని డిస్కస్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ స్థానిక వచ్చిన సేవకుడు, నాతో పాటు వచ్చిన సేవకుడు ఏమన్నాడంటే, పాస్టర్ గారు, నేను మార్నింగ్ చెప్తాను వాక్యము, 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన. మార్నింగ్ సమయంలో నేను వాక్యం తీసుకుంటాను, సాయంత్రం సమయంలో మీరు వాక్యం తీసుకోండి, ఇద్దరికి సరిసమాన భాగం అవుతుందని చెప్పాడు. మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ గారు కూడా, ఇది బాగుంది, మనం అండర్స్టాండింగ్లో నడిపిద్దాం మీటింగ్ని, పాటలంతా నేను నడిపిస్తా, మార్నింగ్ ఒకరు వర్తమానం తీసుకోండి, సాయంత్రం ఒకరు వర్తమానం తీసుకోండి అని ఆయనే చెప్పాడు. సరే అని చెప్పి అనుకున్నాం. వచ్చిన పాస్టర్ గారు, నాతో పాటు వచ్చిన పాస్టర్ గారు ఏమో, నేను మార్నింగ్ చెప్తాను వాక్యం అని చెప్పాడు. పాస్టర్ గారు మీరు సాయంత్రం తీసుకోండి, వీధి కూటమేమో మీరు, మందిరంలోనేమో నేను అన్నట్టుగా ఆయన తీసుకున్నాడు. మందిరంలో ఆయన వాక్యం చెప్పాడు. ఇప్పుడు వీధి కూటం, ఎక్కడో ఒక వీధిలో వీధి కూటం పెట్టారు. లైట్లు ఏర్పాటు చేసి, మంచిగా టేబుల్ వేసి, పట్టాలు వేసి, ఆ వీధిలో కూటం ఏర్పాటు చేశాం.
అందరు పాటలు పాడేశారు, అందరూ అయిపోయింది. ఇంకొక లాస్ట్ పాట పాడి నేను వాక్యం తీసుకోవాలి. అప్పుడు లేచాడు ఈ పొద్దున వాక్యం చెప్పాను పాస్టర్ గారు ఇప్పుడు కూడా నేనే వాక్యం చెప్తానన్నాడు. నాకు మైండ్ పోయింది. వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. నాకు పొద్దున 50 మందే కనపడ్డారు, ఇప్పుడేమో 200 మంది వచ్చారు. అప్పుడు 50 మందే కనపడ్డారు నాకు పగులు, ఇప్పుడు 200 మంది 200 మంది వచ్చారు, ఇంకా వచ్చేట్టు కనపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్తాను, ఆయన వాక్యం చెప్పొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. నా దగ్గరికి వచ్చాడు, పిలిచిన ఆయన ఆయన ఇటు అన్నాడన్నా, ఆయన ఇటు అన్నాడన్నా. ఇది న్యాయం కాదు. 50 మంది వచ్చినా నువ్వు అదే రకంగా చెప్పు, 200 మంది వచ్చినా అదే విధంగా చెప్పు. 50 మందిని బట్టి ఎక్కువ చెప్పటం, 200 మందిని బట్టి తక్కువ చెప్పటం, లేకపోతే 200 మందిని బట్టి ఎక్కువ చెప్పటం, 50 మంది బట్టి తక్కువ వాక్యం చెప్పడం అనేది సరైనది కాదు. అదే మార్నింగ్ నన్ను చెప్పమంటే నేను 50 మందికి సంతోషంగా చెప్పి ఉండేవాడిని కదా. 70 కిలోమీటర్ల నుంచి వచ్చాను ఇక్కడికి మీ దగ్గరికి. నేను అది మీరు రమ్మంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మీటింగ్లో కూర్చోబెట్టి 70 కిలోమీటర్ల నుంచి నన్ను రమ్మని చెప్పి ఇలా చేయటం ధర్మం కాదు, న్యాయం కాదు, మరి మీరే ఆలోచించుకోండి అని నేను చెప్పలేని వాళ్ళు. వాక్యం ఎవరు చెప్పినా వాక్యమే, మీరు చెప్పినా నేను చెప్పినా వాక్యమే. కానీ క్రమం ఉంది కదా, ఒక క్రమం. మీ ఇష్టం పాస్టర్ గారు, మీరే ఆలోచించుకుని, మీ ఇద్దరు ఆలోచించుకోండి. వాళ్ళు ఏమనుకున్నారు ఏమో, వాళ్ళిద్దరే చెప్పుకున్నారు వాక్యాన్ని. నేను కూర్చొని వాక్యం నిలిపి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, కోపడ్డానికి నిదానించండి, మాట్లాడడానికి నిదానించండి, వినడానికి వేగిరిపడండి. కోపగించుకోవడానికి నువ్వు నిదానంగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, వినడానికి మాత్రమే దేవుడు 2 చెవులు పెట్టాడు మనకి. వినాలి. నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చి పాస్టర్ గారు చెప్తున్న వాక్యం విని సైలెంట్గా వెళ్ళిపోయా ఇంటికి. 70 కిలోమీటర్ల నైట్ బయలుదేరాను. ఇంకా ఆ టైంలో మనం గొడవ పట్టుకొని వాళ్ళతో వాగ్వాదం పెట్టుకొని వచ్చినటువంటి సభని, వచ్చిన మీటింగ్ వచ్చిన మనం అసమాధానంగా ఉండడం మంచిది కాదని చెప్పి నన్ను నేనే తగ్గించుకున్నాను. ఆ రోజు చెప్పనిలే వాక్యం చెప్పిన. ఆయన చెప్పాలని ఆరాట పడుతున్నాడు, చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాడు, చెప్పని వాక్యం. నేనైతే ఏముంది, అయిందైతే ఏముంది. ఆ రోజు ఒక్కసారే వాక్యం చెప్పాడు. ఆ రోజు నేను చెప్పలేదు, కానీ ఆ తర్వాత ఊర్లో జరిగిన మీటింగ్లన్నీ కూడా నావే. అర్థమవుతుందా? ఆ తర్వాత ఊర్లో జరిగిన సభలన్నీ కూడా, ఏ మీటింగ్ జరిగినా, ఏ కూటమి జరిగినా నన్ను దాటి పక్కకు పోరు. ఆ ఊర్లో వాళ్ళు అసలు వచ్చింది నా కోసమేనట. ఊర్లో జనమంతా. అర్థమవుతుంది కదా? ఆ 200 మంది 250 మంది వచ్చిన జనం, ఆ వీధి కూటంలో వచ్చిన, ఆ వీధిలో వచ్చిన జనం గుంటూరు నుంచి పాస్టర్ గారు వచ్చారంట చూడాలని చెప్పి. ఆ 250 మంది వచ్చిన వాళ్ళు నా కోసమే వచ్చిన వాళ్ళు. ఆ విషయం మనకు తెలియదు, కానీ ఎక్కువ మంది వచ్చేసరికి ఆయన లేచి నిలబడ్డాడు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇక్కడ నిలబడి పాట పాడేటప్పుడు, ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, ఎక్కడైనా సభలో మీరు నిలబడి పాట పాడేటప్పుడు పాడాలని ఆశపడద్దు, కానీ అవకాశం వస్తే పాడక తప్పలేదు. కానీ 10 మంది మమ్మల్ని చూడాలి, 10 మంది కళ్ళు నా మీద ఉండాలి అనుకున్నావంటే నీలో గర్వం ఉన్నట్టు. ఆ గర్వంతో పాట పాడామనుకో దేవుని ఆత్మ అందులో పనిచేయదు. దేవుడు నన్ను చూడాలి, దేవా నేను పాడే పాట అయినా, చేసే ప్రసంగమైనా మొట్టమొదటిగా దేవునికి మహిమ కలగాలి, ఆ తర్వాత ప్రజలు రక్షించబడాలి అని ఆశతో పాడేవరకు నీ స్వరము మంచి స్వరము కాకపోయినా, బొంగురు పోయిన గుర్తుతో పాడినా కూడా ఆ స్వరము, ఆ పాట హృదయములో నుంచి వస్తుంది. కాబట్టి హృదయాన్ని తాకుతుంది. పెదవుల నుంచి వచ్చింది, పెదవులు తాకుతుందేమో, కానీ హృదయముల నుంచి వచ్చింది హృదయాన్ని తాకుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మనం అహంకారం కాకూడదు. అందుకే రాస్తున్నాడు అక్కడ, ప్రతి వాడు ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రం. వస్త్రం లేకుండా మనం ఎలాగ బయటికి వెళ్ళము. ఇంట్లో కూడా మనం వస్త్రం ధరించుకొని ఉంటాం కదా. ఇంట్లో కూడా మనం వస్త్రం లేకుండా దిగంబరులుగా ఎవరు ఉండము. ఖచ్చితంగా వస్త్రం ధరించుకొని తిరుగుతుంటాం.
ఇంట్లోనైనా బయట అయినా ఎక్కడైనా వస్త్రం అనేది లేకపోతే మనం దిగమరలం అయిపోతాం. కాబట్టి ప్రతి వాణి ఎదుట దీన మనసు అను వస్త్రము. ఏ వస్త్రం చెప్పండి? దీన మనసు అనే వస్త్రం. ఎవరైనా ఒకవేళ ఎవరైనా ఒక 10,000 ఇచ్చామనుకో, ఎవరికైనా సహాయం చేసామనుకోండి, వాళ్ళు ఒకవేళ మాట్లాడుతాక నీవు ఇచ్చిన 10,000 వల్ల నా ఇల్లు కట్టుకున్నా అన్నారు అనుకోండి, అవును నేను ఇవ్వటం వల్ల ఇల్లు కట్టుకోగలిగావు, నేను కానీ లేకపోతేనా ఆ చెంగాలమ్మ ఏది ఆ వాగులు పడిపోయేవాడివి, నేను కాబట్టి నీకు సహాయం చేశా అనకూడదు. అప్పుడు నీ నోట రావాల్సిన మాట ఏంటి తెలుసా? అప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చి సహాయం చేసావు కానీ నేను కాదు, దేవుడు సహాయం చేశాడు. ఆ మాట దేవుని దగ్గర తీసుకెళ్ళాలి నువ్వు ఆ వ్యక్తిని. నేను కాదు నీకు సహాయం చేసింది, దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు సహాయం చేశాడు కాబట్టి నువ్వు దేవుని మహింపరచు. దేవుని మహింపరచడమే కాదు, మందిరానికి కూడా రా. కాబట్టి ప్రతి విషయంలో మనం యోసేపును గుర్తుపెట్టుకుంటాం. ఆ విషయంలో యోసేపు మీరు చదవండి, యోసేపు చరిత్ర. ఆయన మాట్లాడేటప్పుడల్లా దేవుడు దేవుడు దేవుడు. ఫరో అడుగుతాడు, నాకు వచ్చిన కళ నువ్వు చెప్పగలుగుతావు అంట కదా అంటే, ఫరో యోసేపు అంటాడు, అది నా వల్ల కాదు, నాకు వచ్చిన కళ ఎవరు చెప్పలేకపోయారు, నువ్వు చెప్పగలుగుతావని యోసేపుని అడుగుతుంటే ఫరో అంటాడు, అది నా వల్ల కాదు, నా వల్ల కాదన్నాడు. కానీ దేవుని వల్ల కూడా కాదనలేదు. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు. వాళ్ళ అన్నలతో మాట్లాడేటప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. కాబట్టి ఎప్పుడు మాట్లాడినా యోసేపు దేవుని గురించి ప్రస్తావన లేకుండా ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నీవు నేను ఎక్కడైనా వెళ్తున్నావంటే, ఎక్కడికైనా వస్తున్నామంటే, ఎవరితో మాట్లాడుతున్నావంటే నువ్వు కనపడకూడదు, నేను కనపడకూడదు. మనం మరుగైపోవాలి, దేవుడే బయటపడాలి. నీ మాటల్లో, క్రియల్లో, సమస్తములో కూడా మీరు దేవుణ్ణి కానీ మహింపరచగలిగితే, మనం దేవుని హెచ్చిస్తే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం దేవుని తక్కువ చేసి మనల్ని మనం హెచ్చి చేసుకున్నాం అనుకోండి. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలకు వెళ్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. చూడండి, 12వ అధ్యాయము అపోస్తల కార్యములు 20 నుంచి చదువుకుందాం. చదువుతారా ఒకరు? చదవండి ఒకరు. తోరీయుల మీదను 20వ వచనం విచారణకర్తయ్యకు బ్లాస్తును చేసుకుని వేడుకొండ్రి. నెక్స్ట్, ఎందుకనగా క్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు రాజు వస్త్రము ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట అంటే ప్రసంగము చేయగా, ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసి. ఒక రోజున హేరోదు రాజు వస్త్రాలు ధరించుకొని సింహాసనం మీద కూర్చుండి ప్రసంగం చేశాడంట. ఉపన్యాసం చేశాడు, ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగానికి మంత్రముగ్ధులైపోయి ఆ వచ్చిన జనం, ఏం మాట్లాడుతున్నాడు రాజు,
అతని మాటలు చూస్తుంటే దైవ స్వరమే కానీ ఇది మానవ స్వరము కాదు కాదు. సాక్షాత్తం దేవుడే కనపడుతున్నాడు హేరోదులో. హేరోదు ప్రసంగంలో, హేరోదు ఉపన్యాసంలో దేవుడే కనపడుతున్నాడు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని ఉన్న జనులు కేకలు వేసి చప్పట్లు కొట్టి హర్షధ్వనులతో, కరధ్వనులతో చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచారా, రాజును మహింపరిచారా? జనులు రాజుని మహింపరిచారా, దేవుని మహింపరిచారా? చూడండి, అక్కడ ఉంటుంది చూడండి, 22. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసింది. 23 చూడండి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక ఏం పడ్డాయి? కిడ్నీలు ఏం పడ్డాయి? రాళ్ళు పడ్డాయా? రాళ్ళు పడితే తీయించుకోవచ్చు. పురుగులు పడి ప్రాణం విడిచిపెట్టాడంట. ఎంత భయంకరమైన శిక్ష వచ్చిందో చూడండి హేరోదుకి. వాళ్ళేదో 4 చప్పట్లు కొట్టారు, వాళ్ళేదో 4 మాటలు మాట్లాడారు ప్రసంగానికి. ఆ ప్రసంగానికి హేరోదు ఏం చెప్పాలి? అయ్యా బాబు, దేవునితో నన్ను పోల్చుకోబాకండి. దేవుడు ఎక్కడ, నేనెక్కడ? దేవుని స్వరం ఎక్కడ, నా స్వరం ఎక్కడ? దేవుడు మాట్లాడే వాక్యం ఎక్కడ, నేను చెప్పే వాక్యం ఎక్కడ అని చెప్పి తాను తగ్గించుకోవాలనా? అవునా? నేను దేవుడిలో కనపడుతున్నాను మీకు ఉండొచ్చులే, కావచ్చేమోలే. అసలు ఒక మాట చెప్పాలంటే నన్ను కూడా ఒక విగ్రహంలా చేసేసి ఇక మీ గుండెల్లో, మీ గుడుల్లో, ఇక్కడ కాదు కానీ నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక అతను ఉంటాడు, ప్రెసిడెంట్. ఆయన పుట్టినరోజు నాడు విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలు. ఆ విగ్రహాలు ఆయన పుట్టినరోజు నాడు మన దారిలో పోతూ పోతూ ఆయన విగ్రహాన్ని కానీ తొడవలేదో నీకు మరణశిక్ష. అంత మాత్రమే కాదు, వాళ్ళ నాయన వాళ్ళ తాత చచ్చిపోయిన రోజు మీరు కానీ ఏడవలేదనుకో, ఏడవని వాళ్ళందరూ తీసుకొచ్చి కొట్టి ఏడిపిస్తాడు. మా తాత చచ్చిపోతే, మా నాయన చచ్చిపోతే మీరు ఏడవకుండా కచ్చ బిర్యానీ వండుకుని తింటారు అని చెప్పి కొట్టి ఏడిపిస్తాడంట వాళ్ళు. ఏడవండి ఏడవండి ఏడవండి, మా నాయన చచ్చిపోయాడు. అది కమ్యూనిస్ట్ దేశం, అది నార్త్ కొరియా. బైబిల్ కనపడితే చంపేస్తారు. బైబిల్ కనపడిందా మరణశిక్ష నార్త్ కొరియాలో ఇప్పటికీ. ఆ కిమ్ ఆయన ఏ కటింగ్ చేయించుకుంటాడో ఆ కటింగ్ చేయించుకోవాలి యవనస్తులు అందరూ కూడా. వేరే కటింగ్ చేయించుకున్నామంటే కటింగ్ మెడ. మీరు యూట్యూబ్లో చూడండి ఆ నార్త్ కొరియా గురించి కొన్ని నిజాలు. నార్త్ కొరియాలో ఆయనే దేవుడు, ఆయన్నే మొక్కాలి. ప్రతి ఇంట్లో వాళ్ళ తాత, వాళ్ళ నాయన, అతను. మనకి వాస్తవానికి మనకు ఈ డేట్ క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని రాసి ఉంది కదా. ప్రపంచమంతా డేట్ని కాలాన్ని ఎట్లా కొలుస్తారంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం కొలుస్తారు. నార్త్ కొరియాలో మాత్రం మా నాయన తర్వాత, మా నాయనకు ముందు, మా నాయన తర్వాత అని కొలుస్తారంట. నార్త్ కొరియాలో ఉంది ఆ రూలు. ఇప్పుడు మన డేట్ ప్రకారం అన్ని ఇప్పుడున్న డేటు ప్రపంచ దేశాలన్నీ పాటిస్తాయి, కానీ నార్త్ కొరియా మాత్రం వాళ్ళ డేట్ వేరుగా ఉంటుంది. వాళ్ళ దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే మా నాన్న చనిపోక ముందు, మా నాన్న చచ్చిపోయిన తర్వాత. అంటే యేసుక్రీస్తు స్థానం తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఆయన కూడా ఒక హేరోదే. మరి ఏ రోజు పడిద్ది లోపల. హేరోదు రాజు రాజవస్త్రాలు ధరించుకొని జనుల ముందు ఉపన్యాసము చేయగా, ప్రసంగం చేయగా, జనులు అది చూసి ఏ విచ్చర్ర స్పీచ్, ఏ విచ్చర్ర వాక్యము, ఏం చెప్పాడు అని చెప్పి చప్పట్లు కొట్టి ఆ హర్షధ్వనులతో హేరోదుని కొంచెం పొగిడారంట. ఆ పొగిడిన పొగడ్తలకి ఈయన పూరి ఉబ్బినట్టుగా ఉబ్బాడు. దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని జనులు కేకలు వేశారు. ఆ జనుల మాటలకు ఈయన ఉబ్బిపోయి దేవునితో పోల్చుకున్నాడు. అక్కడ ఉంది, అతడు దేవుణ్ణి మహిమపరచనందున, దేవునికి రావాల్సిన మహిమను ఆయన తీసుకున్నాడు. ప్రజలంటే వాళ్ళకి తెలియదు. బాగా వినండి, ప్రజలు కొన్నిసార్లు
మనల్ని మునగ చెట్టుకిస్తారు, మనల్ని మునగ చెట్టుకిస్తారు. నువ్వు అదంట కదా, నువ్వు ఇదంట కదా, నువ్వు అంత పొడుగంట కదా, నువ్వు ఇంత పొడుగంట కదా అంటారు ప్రజలు. పాట పాడేటప్పుడు చక్కగా ఉంది పాట, మంచి స్వరం ఇచ్చి మంచి పాట పాడమనుకోండి, వెంటనే వచ్చి కొన్నిసార్లు సెకండ్ ఇస్తారు. నాన్న అదే ఉందన్న. మంచి ప్రసంగం చేసినప్పుడు శభాష్ అన్న భలే చెప్పారన్న వాక్యం అంటారు. నాన్న అదే ఉంది. ఆఫ్టర్ ఆల్ శ్వాస ఉంది కాబట్టి చెప్పగలిగా, శ్వాస పోతే పాడబడతాము, ప్రసంగం చేయగలుగుతాము. ఆయన ఊపిరిచ్చాడు కాబట్టి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, స్వరం ఇచ్చాడు కాబట్టి ఏదైనా అక్కడ ఉంటుంది. చూడండి 115 కీర్తనలో, 115 కీర్తనలో మనం ఇప్పుడు ఏం మాట చెప్పాలో చూడండి. 117వ కీర్తన మనం ఎప్పుడు చెప్పుకోవాల్సిన మాట ఏంటో చూడండి. క్షమించండి, 115వ కీర్తన మొదటి వచనం.